హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చి ఒక ఫిల్లర్ అయితే వేసారండి. ఆ ఫిల్లర్కి మరి కాంక్రీట్ సరిగ్గా లేదు, బాక్స్ సరిగ్గా కొట్టలేదు, లేదంటే వైబ్రేటర్ సరిగ్గా చేయలేదు, ఏం కొత్త కానీ ఈ ఫిల్లర్ మొత్తం బొక్కలు బొక్కలు వచ్చేసింది. అంటే చుట్టూ ఫిల్లర్కి మొత్తం ఏడ చూసినా బొక్కలు బొక్కలు వచ్చేసింది. ఆ బొక్కల్ని కవర్ చేయడానికి కోసం గట్టి వండు తీసుకొని ఇక్కడ కవర్ చేస్తున్నారు. ఈ గట్టి వండు పెట్టచ్చా పెట్టకూడదా అనేది మీరు కూడా కింద కామెంట్ చేయండి. ఎవరైనా పని చేసేవాళ్ళంటే ఇట్లా పెడితే మొత్తం ఇదంతా పెచ్చులు పగిలిపోతుంది. నీళ్లు పోసినా ఏం పోసినా ఖచ్చితంగా పెచ్చులు పగిలిపోతుంది. తప్పకుండా మీరు ఇలాంటి వర్క్ అయితే చేయించుకోకండి. ముఖ్యంగా ఈ వీడియో ఇంటి ఓనర్స్కే. మీరు లక్షలు పెట్టి ఇల్లు కట్టించుకుంటుంటారు. అలాంటప్పుడు దగ్గరుండి ఇట్లా చిన్న చిన్న వర్క్లు చేయించుకోనప్పుడు ఇల్లు కట్టించుకోకూడదు. ఓనర్స్ ఇంత నాశరకంగా వర్క్ చేశారంటే చూడండి, ఎంత పూసినాడో చూడండి. అసలు కదా నిలబడ్డాడు వండు మొత్తం జారొచ్చేస్తుంది. కిందికి ఏం పర్వాలే, బాగానే ఉంది ఫిల్లరు. పైన చూడండి, ఈ 4 అడుగులు బిట్ వచ్చేసి 4 అడుగులకు మాత్రమే. నాకు తెలిసి కంకర మాత్రం నీట్గా వేసుకోండాడు. కంకర ఇసుక మిక్సింగ్ చేసేటప్పుడు కంకర ఎంత వేసుకోవాలి, ఇసుక ఎంత వేసుకోవాలి అనేది డిపెండ్ అయి ఉంటుంది. దీంట్లో ఇసుక అనేది సరిగ్గా వేయలేదు, ఆ కంకర తగ్గట్టుగా ఇసుక వేయలేదు. 4 అడుగులే కదా, ఏదో ఒకటి వేసేద్దామని చెప్పి వేసేసినట్లున్నాడు. అందువలన ఇది మొత్తం బొక్కలు వచ్చేసింది. ఫిల్లర్ మొత్తం చుట్టూ బొక్కలు వచ్చేసింది. నాటికి మొత్తం ఇట్లా అంతా చూపిస్తాం అనుకున్నాను, కాకపోతే ఇంటి ఓనర్ చూస్తే బాధపడతాడని చెప్పి నేను ఇది మొత్తం చూపించలేకపోతున్నాను. ఇది ఒకటే చూపిస్తున్నాను మీకు, ఎందుకంటే ఇలాంటి వీడియోస్ చూసి మన సబ్స్క్రైబర్స్, మన ఛానల్ చాలా మంది ఫాలో అయ్యే వాళ్ళు ఉన్నారు. మన ఛానల్లో జెన్యూన్గా న్యూస్ వస్తుంటుంది కాబట్టి మన ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కాబట్టి వాళ్ళ కోసమే ఈ వీడియో. మీరు ఇల్లు కట్టుకునేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చూడండి. నిన్ననో మొన్ననో ఎక్కడో శ్రీకాకుళం ఎక్కడో 3 ఫ్లోర్ల బిల్డింగ్ కూలిపోయిందని చెప్పి విన్నా. నేను కూడా పేపర్లో కూడా చదివినాను. 3 ఫ్లోర్ల బిల్డింగ్ కూలిందని ప్రతి ఒక్కరు అనుకుంటున్నారు, కానీ అది ఎందుకు కూలిందని చెప్పి ఎవరైనా దాన్ని పరిశీలించింటారా? ఎవరు పరిశీలించారు? అంతటితో సమాప్తం. ఎందుకు కూలింది ఏం కథ అనేది ఫస్ట్ 2 రోజులు మాత్రం మాట్లాడుకుంటారు, ఇంకా 3వ రోజు ఎవరు మాట్లాడకూడదు దాని గురించి. బిల్డింగ్ లక్షలు పెట్టి కట్టించింటాడు. అది ₹1,00,00,000 అయిందంట దానికి దగ్గర ఖర్చు. నేను పేపర్లో కూడా చూసినాను, పొద్దున్న పేపర్లో కూడా చూసినాను. ₹1,00,00,000 పైన అయిందంట. ₹1,00,00,000 పెట్టి పాపం అతను ఎక్కడెక్కడ ఉండే డబ్బు తీసుకొచ్చి దాంట్లో ఇన్వెస్ట్ చేసి పెట్టి కట్టింటాడు. ఈ తెలియని కాంట్రాక్టర్లకు ఇస్తే అలానే ఉంటుంది వర్క్. అది వచ్చి గుణాది వచ్చి 5 అడుగులు మాత్రమే ఉందంట. 5 అడుగులు తీస్తే ఏ ఇల్లు ఎక్కువ లైఫ్ ఉండదు. పక్కింటి వాళ్ళు చిన్న గుంత పెట్టినా కూడా పడిపోతుంది. ఇదే కాదు, ఏదైనా సరే పడిపోతుంది. ఇప్పట్లో బిల్డింగ్ కట్టాలంటే దాదాపు 10 అడుగులు 12 అడుగులు పైనే ఫిల్లర్ గుంతలు తీయాలి. అలాగే గుణాది వేయాలనుకునే వాళ్ళు 7 అడుగులు ఖచ్చితంగా. ఇంతకుముందు 7 అడుగులు తీసి పెడతాను. రబ్బర్ కాలంలో 7 అడుగులు గుణాది తీసి ఇల్లు కడతాను. ఇప్పుడు 7 అడుగులు గుణాది తీసే వాళ్ళే కరువు అయిపోయినారు. అంతా 3 అడుగులు 4 అడుగులు తెచ్చేది, గుండ్రాలు తెచ్చేది, వేసేది, మొట్టేసి బూడిసేసేది. ఇట్లా చేస్తున్నారు ఇప్పుడు అంతా. ప్రతి ఒక్కరు ఇప్పుడు అట్లా చేస్తున్నారు. అలానే ఈ ఫిల్లరు దగ్గర స్లాబ్ కానుకుంది. 12 అడుగుల ఫిల్లర్ ఇది. స్లాబ్ కానుకుంది. పైన స్లాబ్ దగ్గరే ఇంత నాసిరకంగా వేసినాడు చూడండి. స్లాబ్కి వానుకొనే ఉంటుంది ఇది. దీనిపైన స్లాబ్ వస్తుంది. రేపొద్దున దీని మీద స్లాబ్ వేస్తే ఇది మొత్తం కుంగిపోదని గ్యారంటీ ఏముంది? అంటే పెచ్చులు ఊడిపోతుంది. ఆ స్లాబ్ బరువుకు మొత్తం ఇది మొత్తం ఊడిపోయే అవకాశం ఉంటుంది. రాంగ దీని టైం ఎక్స్పైర్ డేట్ అయిపోయే లోపల మొత్తం ఇదంతా పగిలిపోతుంటుంది. నాకు తెలిసి దీనికి ప్లాస్టింగ్ చేసినా కూడా ఎక్కువ రోజులు ప్లాస్టింగ్ ఉండదు, ఎందుకంటే ఇది ఎక్కువ ఉత్త సిమెంట్తో వండు కనిపిస్తున్నాడు. ఇసుక కంకర మిక్సింగ్ చేసేది ఒక రకము, ఇట్లా ఉత్త సిమెంట్తో కనిపించేది ఒక రకం. మొత్తం అంతా ఉత్త సిమెంట్. చూడండి ఎట్లా కనిపిస్తున్నా చూడండి. ముద్దలు టాపిల్ ముద్దలు. ఇంకా నేను రాగానే ఆ సైడ్ వచ్చేసి మొత్తం అంతా పూజ చేసినాడు. నేను ఇటు సైడ్ వచ్చి వీడియో తీసిన లోపల అటు సైడ్ ఇటు సైడ్ అంతా పూజ చేసినాడు. ఇటు సైడ్ మాత్రం వీడియో తీస్తున్నాను. ఇదే మీకు చూపిస్తున్నాను ఇప్పుడు. మీరు మాత్రం ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మాత్రం ఇది రేపు పొద్దున స్లాబ్ వేసినప్పుడు చాలా ఇబ్బంది ఉంటుంది వీళ్ళకి. తప్పకుండా చాలా అంటే చాలా ఇబ్బంది ఉంటుంది. ఇప్పుడే కదా చెప్పిండేది, ₹3 కోట్ల బిల్డింగే అవలేలుగా 3 నిమిషాలు పడిపోయిందంటే లెక్కేసుకోండి. మన కూడా తమిళనాడులో ఒకటి ఊడిపోయింది, అది కూడా 3 ఫ్లోర్లు. అది ముందర ఒకటినే కాలువ తీసింటే, సైడ్ కాలువ తీసిన దానికి అది బిల్డింగ్ మొత్తం ముందుకు వచ్చి కూలిపోయింది. అది సైడ్ కన్నా కాదు, వెనుక ఆ సైడ్కి ఈ సైడ్కి కాదు, ముందుకు కూలిపోయింది.
దాదాపు 30 అడుగులు 40 అడుగులు పైన ఉంది బిల్డింగ్. అంత బిల్డింగ్ కూడా ముందుకు వచ్చి కూలిపోయిందంటే లెక్కేసుకోండి. దానికి గురాది ఎంత వేసింటాడో ఏం కథ అనేది మీరే లెక్కేసుకోండి. ఇది కూడా మనకి ఎంట్రింగ్ లోనే ఇది లాస్ట్ ఫిల్లర్, మెటీరియల్ కానుకొని లాస్ట్ ఫిల్లర్. ఈ ఫిల్లర్ కి ఎంత నాశరకంగా స్లాబ్ కానుకొని ఎంత నాశరకంగా వండి పూస్తున్నాడు చూడండి ఇతను. ఈ నాశరకంగా వేస్తే ఇది స్లాబ్ బరువు అంతా పడే లోపల బిల్డింగ్ ప్రెజర్ ఎక్కువైపోతుంది. ప్రెజర్ ఎక్కువైపోయే లోపల అది పెచ్చలు ఊడిపోయి, మీరు కూడా చూసింటారు ఈ మధ్యకాలంలో ఆడ చూసింటారు పెచ్చలు ఊడిపోవడం. నేనేమంటాను అంటే, మీరు బిల్డింగ్ కట్టించుకునేటప్పుడు అద్దు నుండి కట్టించుకున్నారంటే బిల్డింగ్ కట్టించుకోండి, లేదా కట్టించుకోవద్దండి. ఇట్లా బిల్డింగ్ దండి కట్టింటారు, అమ్మేటివి చాలా కట్టింటారు. ఇదే పని చేసేటివి, అవన్నీ నాశరకంగా పనిచేసేటివి. దానిల గురించి కూడా ఒక సపరేట్ వీడియో చేద్దాం అనుకుంటాను. బిల్డింగ్ కొనేటప్పుడు ఎలాంటి బిల్డింగ్ కొనాలి, ఆ బిల్డింగ్ లో ఏమేమి మెటీరియల్ వాడింటే బిల్డింగ్ కొనొచ్చు కొనకూడదు అని చెప్పి ఒక వీడియో చేద్దాం అనుకుంటున్నాను. మీరేమనుకుంటారో కింద కామెంట్ చేయండి తప్పకుండా. ఆ వీడియో కూడా మన ఛానల్లో చేద్దాం అనుకుంటున్నాను. అది యూట్యూబ్లో తక్కువ ఉండేవి, అవి కూడా చేద్దాం అనుకుంటున్నారు. మీరేమనుకుంటారో కింద కామెంట్ చేయండి. అలాగే ఈ సిమెంట్ వేసేటప్పుడు అతను ఆ సిమెంట్లకు కూడా కొద్దిగా ఇసుక వేసుకుంటే మిక్సింగ్ వేసుకొని సరిపోవు. ఎప్పుడైనా కూడా ఇట్లా ఎక్కువ పెచ్చలు వచ్చినప్పుడు మీరు ఏం చేస్తారంటే, సిమెంట్ కలుపుకొని ఆ సిమెంట్లకి జల్లెడ పట్టిన ఇసుక లైట్గా అట్లా మిక్స్ చేసుకుంటే రఫ్ అయిపోతుంది. అది ఫుల్ రఫ్ అయిపోతే మనకి ఎక్కువ లైఫ్ ఉంటుంది. ఇది ఉత్త సిమెంట్ పూస్తుంది కాబట్టి కిందికి పైకి మొత్తం అంతా ఉత్త సిమెంట్ పూస్తుంది కాబట్టి ఆ సిమెంట్ పూసిన సాటి ఖచ్చితంగా లెప్పలు వస్తుంది. ఆడ పూసింటాడు అదంతా లెప్పలు పూస్తుంది. ఏదో చిన్నది అయితే పర్లేదు, కానీ దాదాపు దీనికి 2 గంపల వండు పట్టిందంట. 2 గంపల వండు అంటే ఎంత తమాసలా, అర్ధ 3 సిమెంట్ దీనికే పట్టేసింది. అర్ధ 3 సిమెంట్ అంటే మామూలు మాటలేం కాదు. కాబట్టి మీరు అద్దు నుండి చూసుకోవాలి, ఇలాంటి చిన్న మిస్టేక్స్ చూసుకోవాలి. చిన్న మిస్టేక్సే బిల్డింగ్ తొందరగా లైఫ్ టైం అనేది తగ్గిపోతుంది. ఇది పైన అయినదిలే ఏం లే అని అనుకోవచ్చు, పైన కాబట్టి నేను ఇంకా ఎక్కువ చెప్తాను. ఇది ఏడన్నా మధ్యలో నిన్న కూడా పెద్దగా కానీ పైన కాబట్టి ఆ ప్రెజర్ అనేది ఇంకా ఎక్కువ అయిపోతుంది. గోధి మధ్యలో ఉన్న కూడా అంతగా ఉండదు కానీ పైన కాబట్టి ఇంకా ఎక్కువ అయిపోతుంది ప్రెజర్. అది చూస్తున్నారు కదా మీరే, ఆ అర్ధడుగు యువతల అర్ధడుగుకి మొత్తం మెత్తుతున్నాడు. క్లియర్గా మీరే చూడండి, యువతల అర్ధడుగు మెత్తుతున్నాడు. ఈ అర్ధడుగుకి మధ్యలో ఎవడన్నా ఎక్కువ హెవీ వెయిట్ అయిపోయినప్పుడు ఈ అర్ధడుగు మొత్తం పగిలిపోయి కింద పడిపోతుంది. పగిలిపోయినప్పుడు ఇంకా స్ట్రెంత్ ఉంటుంది చెప్పండి, కోల్పోతుంది మొత్తం. ఈ బిల్డింగ్ స్ట్రెంత్ మొత్తం కోల్పోతుంది. ఫిల్లర్ స్ట్రెంత్ మొత్తం కోల్పోతుంది. కాబట్టి మీరు దగ్గరుండి ఖచ్చితంగా చూసుకోవాలి. సో ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో మీరు రెగ్యులర్గా పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. ఇలాంటివి ఏమున్నా మన ఛానల్లో రెగ్యులర్గా వస్తుంటాయి. తప్పకుండా ఛానల్ ఫాలో అవ్వండి, మీకు కూడా తెలుస్తుంటుంది, అవగాహన వస్తుంది. థ్యాంక్ యూ.